హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం నిఫ్టీ ఇయర్లీ ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలుసుకుందాం. మీకు ట్రేడింగ్ చేసే టైం లేదనుకుందాం, కానీ మీరు స్టాక్ మార్కెట్ నుంచి కొంత రిటర్న్ జనరేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ స్ట్రాటజీ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళకి ఈ స్ట్రాటజీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆఫీస్లో వర్క్ టెన్షన్స్లో బాగా బిజీగా ఉంటారు కదా, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే టైం అనేది ఉండదన్నమాట. మీరు ఇయర్ స్టార్టింగ్లో అంటే 1st జనవరి, 2nd జనవరి, 3rd జనవరి ఒక 3 days, మళ్ళీ ఇయర్ ఎండ్లో అంటే కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యేటప్పుడు డిసెంబర్ ఎండింగ్లో ఒక 3 days, ఈ ఇయర్ ఎండింగ్లో ఈ 3 daysలో మీరు చేసేది ఏమి ఉండదన్నమాట. ఒకవేళ లాస్ వస్తే అమౌంట్ అడ్జస్ట్ చేయడానికి, అమౌంట్ ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ చేసుకోవడానికి ఈ 3 daysని మీరు స్పెండ్ చేస్తారనమాట. ఇయర్ స్టార్టింగ్లో 3 days అంటే కూడా చాలా ఎక్కువ. కాకపోతే మీరు ఒకవేళ స్టాక్స్ని కానీ ప్లెడ్జ్ చేసి అమౌంట్ తెచ్చుకొని ట్రేడ్ చేయడానికి, అంటే ప్లెడ్జ్ చేసిన వెంటనే మీకు అమౌంట్ వచ్చేవి కదా, ఒక 1 day 2 days టైం పడుతుంది అనమాట. అమౌంట్ వచ్చాక కాంట్రాక్ట్స్ని సెల్ చేయడానికి ఇంకొక రోజు, అంటే మొత్తం 3 days అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ప్లెడ్జ్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ 3 days కూడా మీకు అవసరం లేదన్నమాట. జస్ట్ 1 dayలో మ్యాక్సిమం 1 hour చాలు అనమాట. మీరు అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారనుకున్నాం. పర్ యానం మినిమం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు? మినిమం మీరు ఎఫ్డి రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మినిమం ఎఫ్డి రిటర్న్ రావాలి, ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ని రావాలని. అంటే 6 to 7% రిటర్న్ అనేది జనరేట్ అవ్వాలి పర్ యానం 6 to 7% రిటర్న్ అనేది మీకు రావాలి. అలా రాలేదనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ అనమాట. కనీసం ఎఫ్డి రిటర్న్ రావాలి. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం, స్టాక్ మార్కెట్లో అయితే బాండ్స్లో అయితే మీకు 12% రిటర్న్ అనేది వస్తుంది, మ్యాక్సిమం 12% దాకా వస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్లో అయితే మీరు 15% రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు 15% రిటర్న్ని పర్ యానం ఎక్స్పెక్ట్ చేయాలి. మీకు 15% రిటర్న్ అనేది జనరేట్ అయిందంటే ఎనఫ్, చాలు. ఎందుకంటే ఇక్కడ మీరు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి, రిస్క్ తీసుకుంటే రిటర్న్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట. ఇండియా విక్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ అనమాట. సో మార్కెట్లో వాలటాలిటీ ఎంత ఉందనేది ఇది తెలుపుతుంది. సో మీకు ఇండియా విక్ ఎంత ఎక్కువ ఉంటే ఆప్షన్ సెల్లర్స్కి అంత బెనిఫిట్ అనమాట. ఇండియా విక్ ఎక్కువ ఉంటే, హయ్యర్ ప్రీమియమ్స్ ఉంటాయి. విక్ లో ఉంటే లో ప్రీమియమ్స్ ఉంటాయి అనమాట. సో హయ్యర్ విక్ బెనిఫిట్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్, సో లోయర్ విక్ బెనిఫిట్ ఫర్ ఆప్షన్ బయ్యర్స్. ఇప్పుడు విక్ మీకు ఆల్మోస్ట్ 12గా ఉంది. 12 ఉన్నా కానీ ఈ ఇయర్లీ ఆప్షన్ సెల్లింగ్ వల్ల మీరు 24% రిటర్న్ పర్ యానం అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా వచ్చేస్తుందా ఈ 24% రిటర్న్ అని అయితే కాదనమాట. దీంట్లో కూడా రిస్క్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆపోజిట్గా కానీ ట్రేడ్ కానీ వెళ్ళి మూవ్ అయితే మీకు లాస్ అనేది కూడా జనరేట్ అవుతుంది. ఆ లాస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. ఇయర్లీ కాంట్రాక్ట్స్ని మీరు జాన్ మంత్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. జాన్ మంత్లో ఎగ్జిక్యూట్ చేసి టిల్ డిసెంబర్ ఎక్స్పైరీ డేట్ వరకు హోల్డ్ చేసి పెట్టుకుంటారు. అంటే 12 months మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు బయట వడ్డీకి ఇస్తారు కదా, అమౌంట్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా బయట వేరే వాళ్ళకి. సో అప్పుడు జనరల్గా మీరు ఎంతకి ఇస్తారు ఇంట్రెస్ట్కి? పర్ మంత్ 2 రూపాయలు, అంతే కదా, 2 rupees ఇంట్రెస్ట్ బిజినెస్. అంటే బయట తండలు అంటారు 3 rupees, 5 rupees అలా ఉంటారు. అవన్నీ మనకు వద్దండి. 2 rupees ఇంట్రెస్ట్ అనేది యాజ్ పర్ కోర్టు కూడా 2 rupees ఇంట్రెస్ట్ అనేది రీజనబుల్. మీరు వేరే వాళ్ళకి 2 rupees ఇంట్రెస్ట్కి ఇచ్చారు, సో మీరు ఒక బాండ్ రాయించుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మీరు కోర్టులో వేసినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత సంవత్సరాలు గడుస్తాయి, అవి వస్తాయో రావో తర్వాత, కానీ కోర్టు అనేది యాక్సెప్ట్ చేస్తుంది 2 rupees ఇంట్రెస్ట్ అయితే.
మీరు 3 రూపీస్ 5 రూపీస్ అంటే కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మీరు ఎందుకు అడిగారు 3 రూపీస్, అది ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, 5 రూపీస్ ఎందుకు అడిగారు అని క్వశ్చన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. కానీ 2 రూపీస్ అంటే రీజనబుల్. సో ఈ ఇయర్లీ ఆప్షన్స్లో అయితే మీరు అమౌంట్ని బయట వడ్డీకి ఇచ్చినట్లు లెక్క అనమాట. అంటే అలా అయితే మేము బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటాం కదా, ఈ దీంట్లో ఇయర్లీ ఆప్షన్స్లో ఎందుకు పెట్టాలి అంటే, బయట మీరు 2 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చినారంటే ఇంట్రెస్ట్ దేవుడు ఎరుగు, ఆ అసలైన వస్తాదో రాదో డౌట్. ఒక అంటే మీ కోర్టు అవన్నీ ఉన్నా కానీ అవి ఎప్పుడుకో తెలియదు కదా. సో అలానే ఈ నిఫ్టీ ఇయర్లీ ఆప్షన్స్ని మీరు సెల్ చేస్తున్నారంటే బయట మీరు వడ్డీకి ఇచ్చినట్లే 2 రూపీస్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఈ 2 రూపీస్ ఇంట్రెస్ట్ కంటే ఒకవేళ మీ టైం బాగుండి వీక్ ఒక ఎక్కువ హైయర్ ఉంది అనుకోండి, 12 కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఈ 2 రూపీస్ కంటే ఇంకా ఎక్కువ రావచ్చు. అది బై గాడ్ గ్రేస్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ ఆప్షన్ సెల్లింగ్ అంతా బయట ఇంట్రెస్ట్కి ఇచ్చినట్లెక్కే అనమాట. అంతే. సెబీ ఏం చేసిందంటే ఒక రూల్ పాస్ చేసింది అనమాట. కాంట్రాక్ట్స్ 9 months కంటే ఎక్కువ ఉండే కాంట్రాక్ట్స్ హయ్యర్ మార్జిన్ కలెక్ట్ చేయమన్నారు. ఒకవేళ హయ్యర్ మార్జిన్ కలెక్ట్ చేసినా మీకు 24% రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. మీరు మే మంత్లో కూడా కాంట్రాక్ట్స్ని హోల్డ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, మీ కాంట్రాక్ట్స్ 9 months కంటే తక్కువ డ్యూరేషన్కి వచ్చేస్తాయి కదా. ఈ బ్రోకర్ చాలా వరకు మార్జిన్ని రిటర్న్ చేస్తాడు. ఒకవేళ మీరు 12 months హోల్డ్ చేస్తున్నారు కదా ఈ కాంట్రాక్ట్స్, ఆప్షన్ సెల్లింగ్లో హైయర్ రిస్క్ ఉంటుంది. రిస్క్ అనేది ఆప్షన్ సెల్లింగ్ రిస్క్ అనేది ఎక్కువ కదా. మీరు 12 months మీరు ఈ కాంట్రాక్ట్స్ హోల్డ్ చేస్తుంటారు కదా. సో ఈ 12 months ఏమైనా జరగచ్చు. ఈ ట్రేడ్ అనేది మీకు ఆపోజిట్గా కూడా మూవ్ అవ్వచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో అయితే హయ్యర్ రిస్క్ ఉంటుంది కదా. కాబట్టే కదా హయ్యర్ మార్జిన్ని బ్రోకర్స్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మార్కెట్ బాగా పడిపోయింది అనుకుందాం, కరోనా వైరస్ మార్కెట్ బాగా పడిపోయింది అనుకుందాం, ఇప్పుడు లాస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా. సో అంటే మీరు అనుకున్న డైరెక్షన్లు కాకుండా ఆపోజిట్గా వెళ్ళింది అనుకుందాం, అప్పుడు మీకు మార్జిన్ షార్ట్ ఫాల్ అవుతుంది. మీరు మార్జిన్ షార్ట్ ఫాల్ కాకుండా చూసుకోవాలి. ఈ జీరోదాలో అయితే మార్జిన్ షార్ట్ ఫాల్ అయిందంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అంటే యువర్ మార్జిన్ రీచ్డ్ 101%, ప్లీజ్ యాడ్ ద అమౌంట్ అని మెసేజ్ వస్తుంది. అప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు మీరు మార్జిన్ యాడ్ చేయాలా లేదా అనేది డిసైడ్ కావచ్చు. మీ దగ్గర అమౌంట్ లేవు, మార్జిన్ నాట్ యాడెడ్, అప్పుడు ఏం చేస్తారంటే బ్రోకర్ మీ పొజిషన్స్ని అంటే మీ పొజిషన్స్ని కొన్నిటిని స్క్వేర్ ఆఫ్ చేస్తారు. ఈ పొజిషన్స్ని జనవరిలో ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. మీరు డైలీ చూసుకోవాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైతే ఆఫీస్ నుంచి రాగానే ఇంకా వాళ్ళకి పేషెన్స్ అనేది ఉండదన్నమాట. సో వీక్లీ వన్స్ పొజిషన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నో అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉండవు, స్టాప్ లాస్ అనేది కూడా ఉండదు. హెడ్జ్ పొజిషన్ అనేది మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఈ ఇయర్లీ ఆప్షన్ సెల్లింగ్కి మనం వాడే స్ట్రాటజీ బుల్ పుట్ స్ప్రెడ్. ఈ స్ట్రాటజీని వాడతామన్నమాట. ఈ స్ట్రాటజీని మనం నిఫ్టీకే యూజ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీకి మనం ఈ స్ట్రాటజీని వాడలేము, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో లిక్విడిటీ ఉండదు. నిఫ్టీలో అయితే మనకు లిక్విడిటీ అనేది మనకు ఉంటుంది అనమాట ఇయర్లీ ఆప్షన్స్. సో మీరు ఈ స్ట్రాటజీని వాడారంటే మీకు మార్జిన్ షార్ట్ ఫాల్ అనేది రైజ్ అవ్వచ్చు. సో ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ అక్కర్ అయినప్పుడు మీరు ఫండ్స్ అనేవి యాడ్ చేస్తారు, అమౌంట్ అనేది యాడ్ చేస్తారు. లేదంటే మీ బ్రోకర్ అనే అతను కొన్ని పొజిషన్స్ని ఆటో స్క్వేర్ ఆఫ్ చేస్తారు, లేదు మీరు కూడా కొన్ని పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేయొచ్చు మార్జిన్ షార్ట్ ఫాల్ అక్కర్ అయినా. సో బుల్ పుట్ స్ప్రెడ్ ఎలా అప్లై చేస్తారు, ఇన్ ద మనీ ఆర్ ఎట్ ద మనీలో ఉన్న ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. ఈ పొజిషన్కి హెడ్జింగ్గా మీరు అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తారు. ఈ విధంగా ఈ స్ట్రాటజీని అప్లై చేస్తారు. ఇక్కడ మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి, సేమ్ కండిషన్స్ మనం చాలాసార్లు మన ఛానల్లో చెప్పుకున్నాము. మీరు సెలెక్ట్ చేసిన అన్ని స్ట్రైక్స్ ఒకే అండర్లైన్ క్వాంటిటీకి సంబంధించి ఉండాలన్నమాట. సేమ్ ఎక్స్పైరీ, మీరు సెలెక్ట్ చేసే కాంట్రాక్ట్స్ని సేమ్ ఎక్స్పైరీకి సంబంధించినట్టు ఉండాలి. మీరు డిసెంబర్ 2024వి సెల్ చేశారనుకుందాం, మీరు డిసెంబర్ 2025 బై చేయకూడదు అనమాట. సేమ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీని తీసుకోవాలి. మీరు ఒక 2 లాట్స్ని సెల్ చేశారనుకుందాము, సో 2 లాట్స్ని మీరు బై చేయాలన్నమాట. అంతేగాని ఏదో 2 లాట్స్ని నేను సెల్ చేశాను 1 లాట్నే బై చేస్తాను అని అంటే నిఫ్టీ బాగా పడింది అనుకోండి, మీకు లాస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అండర్లైన్గా సార్ నిఫ్టీ తీసుకున్నాం అనమాట. నిఫ్టీ స్పాట్ 20,500 ఉంది అనుకున్నాము, మీరు
సెల్ చేసే 20,500 అంటే ఎట్ ద మనీలో ఉన్న కాంట్రాక్ట్ని సెల్ చేస్తారు. ఈ సెల్ చేయడం వల్ల మీకు వచ్చే ప్రీమియం ఒక 300 అనుకుందాం. అలానే అంతకంటే పడితే మీకు లాస్ ని జనరేట్ అవుతుంది. ఈ 20,500 మైనస్ 300 అంటే 20,200. దీనికంటే ఎక్కువ పడితే మీకు లాస్ ని జనరేట్ అవుతుంది. కాబట్టి 20,200 పిఇన్ అంటే పుట్ ఆప్షన్ ని బై చేస్తారు. ఈ బయింగ్ కి మీరు చెల్లించే ప్రీమియం 50 అనుకుందాం. సో టోటల్ గా మీకు క్రియేట్ అయ్యేది 250 పాయింట్స్. సో ఇది పే ఆఫ్ గ్రాఫ్. ఈ కాంట్రాక్ట్స్ ఎలా ట్రేడ్ అవుతుంటాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చి ఈ మనం సెలెక్ట్ చేసేది ఇయర్లీ ఆప్షన్స్ కదా, కాబట్టి లిక్విడిటీ అనేది ఓన్లీ 500 పాయింట్స్ కి ఉంటుందండి. సో మనం సెల్ చేసేది డిసెంబర్ మంత్ కాంట్రాక్ట్స్ కాబట్టి డిసెంబర్ మంత్ కాంట్రాక్ట్స్ ఓన్లీ 500 డిఫరెన్స్ తోని కాంట్రాక్ట్స్ అనేటివి ట్రేడ్ అవుతుంటాయి. 500 సో 500 పాయింట్స్ అంటే మీకు 20,000. సో నెక్స్ట్ కాంట్రాక్ట్ 20,500. సో నెక్స్ట్ 21,000 ఇలా ట్రేడ్ అవుతుంటాయి అన్నమాట. అంతేగాని 20,200 20,300 అలా ట్రేడ్ అవ్వవు. ఇక్కడ 20,200 అనేది మీ అండర్స్టాండింగ్ కోసం తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీ అండర్స్టాండింగ్ కోసం తీసుకున్నాను అనమాట. ఈ 20,200 నిఫ్టీ డిసెంబర్ మంత్ 2024 ఆప్షన్ చైన్ గమనిద్దాం. సో మీరు ఎన్ఎస్సి సైట్లోకి వెళ్ళారంటే ఇక్కడ నిఫ్టీ అని టైప్ చేయండి. సో తర్వాత ఆప్షన్ చైన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ చైన్లో అండర్లైన్ అసెట్ నిఫ్టీ ఉంది. డేట్ 26 డిసెంబర్ 2024 ఉంది. నెక్స్ట్ మళ్ళీ 24th డిసెంబర్ 2025 ఉంది. అలానే డిసెంబర్ 26 మనం 26 డిసెంబర్ 2024 ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయినాయో. ఓకే, ఇవన్నీ యాక్టివ్ కాంట్రాక్ట్స్ అనమాట. ఇప్పుడు 1st జనవరి నిఫ్టీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది తెలుసుకోవాలి కదా. నిఫ్టీ జనవరి 1st కాంట్రాక్ట్ ఎక్కడ ఓపెన్ అయిందని తెలుసుకోవడం కోసం కాంట్రాక్ట్ వైజ్ ప్రైస్ వాల్యూమ్ డేటా టైప్ చేశారంటే సో ఫస్ట్ లింక్ హిస్టారిక్ కాంట్రాక్ట్ డేటా వస్తుంది. ఇండెక్స్ ఫీచర్ నిఫ్టీ సెలెక్ట్ చేసాం. ఇయర్ 2024 ఎక్స్పైరీ ఈ ఫీచర్ కాబట్టి ఓన్లీ 3 months ఫీచర్సే ఉంటాయి. డిసెంబర్ మంత్ ఫీచర్స్ ఏదైతే ఉండవు అనమాట. కాబట్టి జనవరి 2024 సెలెక్ట్ చేసాము. అంటే ఎగ్జాక్ట్గా అవసరం లేదు, మనకు ఎగ్జాక్ట్గా పని లేదు, అప్రాక్సిమేట్ వాల్యూ అయినా సరిపోతుంది. ఇక్కడ చూసారంటే 1st జనవరి ఓపెనింగ్ ప్రైస్ 21,849 దగ్గర స్టార్ట్ అయిందన్నమాట. సో దీనికి నియర్ బై కాంట్రాక్ట్ 22,000 అవుతుంది. సో కాబట్టి 22,000ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 22,758 దగ్గర ఉంది కాబట్టి ఈ 22,000 నుంచి 758ని సబ్ట్రాక్ట్ చేశారంటే సో 22,000 నియర్ బై కాంట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు 22,000 పిఈని సెల్ చేస్తారు అనమాట. పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. ఈ పుట్ ఆప్షన్ని ఇక్కడ 758 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు 4th ఫిబ్రవరి కాబట్టి 758 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు 22,000 పిఈని డిసెంబర్ మంత్ ఎక్స్పైరీని సెల్ చేస్తారు. అలానే హెడ్జింగ్ కోసం ఈ 22,000లోంచి ఈ ప్రీమియం వాల్యూ తీసేస్తే ఆల్మోస్ట్ 21,200 ఎంతో వస్తుంది. సో కాబట్టి మీరు 21,000 పుట్ ఆప్షన్ని బై చేస్తారు. ఈ ప్రీమియం వాల్యూ ఆల్మోస్ట్ 500 దగ్గర ఉందన్నమాట. సో టోటల్గా మీకు క్రియేట్ అయ్యే పాయింట్స్ 260 పాయింట్స్ దగ్గర క్రియేట్ అవుతాయి. ఓకే, ఒకవేళ మీకు నెగిటివ్గా మూవ్ అయింది అనుకుందాం, 20,000 వెళ్ళిపోయింది అనుకున్నాం నిఫ్టీ, అప్పుడు ఏం చేస్తారు? ఈ పాయింట్స్ అనేవి మీరు రిటర్న్ ఇస్తారు. ఈ 758 పాయింట్స్ రిటర్న్ ఇస్తారు. వీటికి పోను రిమైనింగ్ 250 టోటల్ 750 పాయింట్స్ దగ్గర లాస్ ఉంటుంది. నిఫ్టీలో అయితే కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఉండవని చెప్పాను కదా. ఆ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేట్ ఇక్కడ చూసారంటే డిసెంబర్ మంత్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో డిసెంబర్ మంత్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. చూడండి వాల్యూమ్ ఎంత ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో డిసెంబర్ మంత్ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి, కానీ లిక్విడిటీ అనేది లేదనమాట. ఇక్కడ చూసారంటే ఒక్కొక్క క్వాంటిటీ లాట్ అనేది ట్రేడ్ అయినట్లున్నాయి ఇక్కడ. సో నిఫ్టీలో చూసారంటే ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయినాయి చూడండి. డిసెంబర్ మంత్ చాలా ఉన్నాయి. నిఫ్టీ రిటర్న్స్ లాస్ట్ 20 years 2000 ఇయర్ నుంచి నిఫ్టీ ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2000 ఇయర్లో 14% క్రాష్ అయింది మార్కెట్. సో అంటే అప్పుడు .com బబుల్ ఉన్నింది కాబట్టి 14% క్రాష్ అయింది. 2001లో అయితే 16% మళ్ళీ క్రాష్ అయింది. టెర్రర్ అటాక్ జరిగింది కదా, ఇక్కడ యూఎస్లో టెర్రర్ అటాక్ జరిగింది కాబట్టి మళ్ళీ 16% క్రాష్ అయింది. సో ఫాలోయింగ్ ఇయర్ 2002లో అయితే మీకు
3% రిటర్న్ ఇచ్చింది. సో 2003లో అయితే 71% రిటర్న్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 72% రిటర్న్ ఇచ్చింది. మీరు 2000 ఇయర్లో జనవరిలో నిఫ్టీ ఈటీఎఫ్స్ కొన్నారనుకోండి, జనరల్గా ఇందాక చెప్పిన రూల్ ప్రకారం అయితే మీకు మినిమం 6% రిటర్న్ అనేది జనరేట్ కావాలి కదా. ఇక్కడ మీరు లాస్ట్లోనే నింటారు, ఇక్కడ లాస్ట్లోనే నింటారు. ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు 3% రిటర్న్ ఇచ్చింది, ఇక్కడ 71% రిటర్న్ ఇచ్చింది. సో యావరేజ్గా -14.65 మైనస్ 16.18 ప్లస్ 3.25 ప్లస్ 71.9 బై 4 మీకు 11% దాకా రిటర్న్ ఇచ్చింది. అప్పుడు 2008లో ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే 9% దాకా ఉన్నట్టున్నాయి. లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ ఎఫ్డి రిటర్న్ ఇచ్చింది అనమాట. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో కానీ హోల్డ్ చేసింది, మినిమం 5 years కానీ హోల్డ్ చేసింది, చూడండి మళ్ళీ 10% పెరిగింది, మళ్ళీ 36% పెరిగింది 2005లో. సో మీరు ఈటీఎఫ్స్ కొనాలనుకోండి 1 yearలో చూడకూడదు అనమాట. సో లాంగ్ టర్మ్లో చూడాలి, అంటే మినిమం 5 years కానీ మీరు కానీ హోల్డ్ చేస్తే మీకు బాగా రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి 2008లో లేమన్ బ్రదర్ కొలాప్స్ వల్ల 51% పడింది అనమాట. 2011లో అయితే డెప్ట్ క్రైసిస్ యూరోప్ వల్ల 24% పడింది అనమాట. తర్వాత 2015లో ఫియర్ ఆఫ్ స్లో డౌన్ ఇన్ చైనా, దానివల్ల 4% దాకా మీకు క్రాష్ అయింది అనమాట. మన స్ట్రాటజీ అప్లై చేసింటే మీరు ప్రాఫిటబుల్లోనే ఉంటారు. తర్వాత 2016 నుంచి ఎప్పుడు క్రాష్ కాల మార్కెట్. మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను, ఏదైనా సంవత్సరం మార్కెట్ గాన నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందంటే ఫాలోయింగ్ ఇయర్ చాలా పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి 51% క్రాష్ అయింది, ఫాలోయింగ్ ఇయర్ 75% అనేది రిటర్న్ అనేది ఇచ్చిందనమాట. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో జనవరిలో ఇన్వెస్ట్ చేశారు, 2011లో జనవరిలో ఇన్వెస్ట్ చేశారనుకో, అట్లీస్ట్ మినిమం మీరు ఎఫ్డి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. సో కన్సిక్యూటివ్ ఇయర్స్లో, నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్స్లో మీకు ఈ లాస్ అనేదాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. 2011 జనవరిలో ఇన్వెస్ట్ చేసింటే 2014 డిసెంబర్ నాటికి మీకు 9% రిటర్న్ అనేది పర్ యానం 9% పర్ యానం జనరేట్ చేసింది. సో ఇక్కడ మార్కెట్ పడింది కదా, సో ఫాలోయింగ్ బాగా పెరిగింది, ఇక్కడ పడింది, మళ్ళీ పెరిగింది అనమాట, ఇక్కడ పడింది మార్కెట్. సో ఫాలోయింగ్ ఇయర్లో కూడా 3% రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్లో చూడండి 28% అనేది మీకు పెరిగింది. ఇక్కడ చూసారంటే 3% కదా, మీకు ఎఫ్డి రిటర్న్ కూడా రాలేదు 1 yearలో. సో ఫాలోయింగ్ 12% పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ 4% పెరిగింది. సో అంటే ఎఫ్డి రిటర్న్ కంటే తక్కువ రిటర్న్. ఫాలోయింగ్ ఇయర్ అంటే 2023లో 19% మీకు నిఫ్టీ అనేది రిటర్న్ ఇచ్చింది అనమాట. ఒక బాస్కెట్ క్రియేట్ చేసి దాంట్లో నిఫ్టీ కాంట్రాక్ట్స్ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన దాంట్లో ఎంత మార్జిన్ అడుగుతుంది, మీకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు న్యూ బాస్కెట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నిఫ్టీ డిసెంబర్ మంత్ 22,000 కదా, 22,000 పిఈని సెల్ చేస్తున్నాం, యాడ్ చేసాము. ఈ కాంట్రాక్ట్కి బ్రోకర్ కలెక్ట్ చేసే మార్జిన్ 1,81,000 దాకా ఉందన్నమాట. హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేద్దాం. నిఫ్టీ డిసెంబర్ మంత్ 21,500 లేదు కాబట్టి డిసెంబర్ మంత్ 21,000 పిఈని యాడ్ చేస్తుంది. చూడండి ఇప్పుడు చాలా వరకు మార్జిన్ అని తగ్గించాడు బ్రోకర్. సో టోటల్గా 84,550 అని. మన ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్లోనే కానీ మూవ్ అయితే మనకు వచ్చే రిటర్న్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 758 మైనస్ 493 టోటల్ 265 పాయింట్స్ మీకు వస్తుంది ఇంటూ 50. సో ఇక్కడ 13,250 రూపీస్ అనేది మీకు అనేటివి వస్తాయి. మీ బ్రోకర్ మీ నుంచి కలెక్ట్ చేసిన ప్రీమియం 84,550. సో మీకు 15% రిటర్న్ అనేది వస్తుంది అనమాట. అదే మీరు 9 months కంటే బిలో తీసుకున్నారనుకోండి, అంటే ఇక్కడ ఎక్కువ కలెక్ట్ చేశారు కదా, ఏప్రిల్ తర్వాత ఈ కాంట్రాక్ట్స్ 9 months కంటే తక్కువ డ్యూరేషన్కి అయిపోతాయి కదా, అప్పుడు చాలా వరకు మార్జిన్ అనేది మీ బ్రోకర్ మీకు రిటర్న్ ఇస్తారు అనమాట. ఇప్పుడు సెప్టెంబర్ మంత్ కాంట్రాక్ట్స్ తీసుకొని, సెప్టెంబర్ మంత్ అంటే 9 months కంటే బిలో కదా, వాటికి ఎంత మార్జిన్ కలెక్ట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ బాస్కెట్ నిఫ్టీ సెప్టెంబర్, నిఫ్టీ అదే తీసుకుంటున్నాను 21,000 పిఈని. సో ఈ కాంట్రాక్ట్ని యాడ్ చేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి 37,000 కావాలి. సో ఇప్పుడు రిటర్న్ ఎంత వస్తుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 729 మైనస్ 399 ఇంటూ లాట్ సైజ్. నిఫ్టీ లాట్ సైజ్ ఎంత 50, 16,500. మీకు ఒక లాట్కి వచ్చే ప్రాఫిట్ 16,500 డివైడెడ్ బై 38,000. ఇక్కడ 37,000 సంథింగ్ ఉంది, రౌండ్ ఫిగర్ చేస్తే, రౌండ్ ఆఫ్ చేస్తే 38. ఇప్పుడు చూడండి 43% రిటర్న్ ఇస్తారు.
ఇందాక 24% రిటర్న్ వస్తుంది అన్నాం కదా, 15% రిటర్న్ వచ్చింది ఇయర్లీ ఆప్షన్స్లో ఏందని కంగారు పడకండి. సో ఏప్రిల్ తర్వాత మీకు చాలా వరకు మార్జిన్ రిలీజ్ చేస్తారు కదా, రిలీజ్ అయిన మార్జిన్ని మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ అని యూజ్ చేశారంటే మీకు డెఫినెట్గా 24% రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.